మీరు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారా? మీకు లవర్ ఉందా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. దివ్య నా పేరు. మా రూమ్ లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. మీకు లవర్ ఉందన్నారు అలా అమ్మాయిని వదిలేండి, మేము ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురిని సెట్ చేసుకోండి కావాలంటే. నా కోసం రెంట్ తక్కువ పెడితే నేను నిన్ను పెళ్లి చేసుకుని చక్కగా మనం కలిసి ఉన్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ టూలెట్ బోర్డు పెట్టారు కదా, నిన్న కూడా వచ్చా నేను. ఎవరు లేరా? మీరెవరు? మాదే ఇల్లు మా మమ్మీ వాళ్ళు బయటకెళ్ళి అవునా, మీ పేరు? బాలు. ఇప్పుడు అది రెంటే ఎంత? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. 7,000. ఏమేమి ఉంటాయి రూమ్ లో? అంటే అది డబుల్ బెడ్రూమ్ 7,000. తగ్గించరా ఇంకా? అదేంది మరి కరెంట్ బిల్ అవన్నీ? నాకు అర్థం కాలేదు సార్. కరెంట్ బిల్లా? బస్ అవన్నీ మళ్ళీ సపరేట్ ఇవ్వాలా? అంతేగా 8,000 రూము. కొంచెం 5,000కి ఇవ్వండి. 5,000కి రాదా? మరి మీ మమ్మీ వస్తే రేపు రండి, రేపు మాట్లాడదామని చెప్పారు. ఓవర్ యాక్షన్ చేయకరా. మీ పేరు బాలు అని చెప్పారు కదా, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారు? మీకు లవర్ ఉందా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. అమ్మ నాకు రూమ్ అన్న ఇవ్వు, లేకపోతే ఈ అన్న చెప్పు. ఏంద్ర బాబుజీ ఇదే? అంటే నేను సెట్ చేసుకుంటే రూమ్ వచ్చిద్దేమోనని. పేరేం పేరు చెప్పావు కదా, నా పేరు అడగవా? దివ్య నా పేరు. నేనా పక్క గల్లీలో ఉంటా. ఆ గల్లీలో రూమ్ బాగాలి, అందుకే ఈ రూమ్ వద్దామని. కొంచెం తగ్గించుకుని ఇస్తావా? మా రూమ్ లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. అమ్మ కుక్క వస్తుంది. మీ కుక్కేనా అది? ఏమైనా చేసిద్దా? ఇప్పుడు మరి అక్కడ వచ్చి ఉండొచ్చు. 5,000కి ఇవ్వండి. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటాం. కావాలంటే నువ్వు అప్పుడప్పుడు అమ్మాయిలతో మాట్లాడుకోవచ్చు, నేనేం అన్నావు. మీకు లవర్ ఉందన్నారు అలా అమ్మాయిని వదిలేండి, మేము ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురిని సెట్ చేసుకోండి కావాలంటే. 6,500 కాదు, ఒక 5కి తీసుకోండి. మళ్ళీ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్ని ఇవ్వాలి కదా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ ముగ్గురేనా? ఇంకెవరు లేరా నీతో పాటు? ఒక్కడే కొడుకువా? అయితే నిన్ను నేను పట్టుకుంటే ఇల్లంతా నాకే రాసిస్తారా? అయితే పెళ్లి చేసుకున్నాం మన ఇద్దరం. ఇప్పుడే వస్తా, నువ్వు రూమే తగ్గించట్లా. పెళ్లి చేసుకుని నన్ను నేను చూసుకుంటా. నా కోసం రెంట్ తక్కువ పెడితే నేను నిన్ను పెళ్లి చేసుకుని చక్కగా మనం కలిసి ఉన్నాం. మీ మమ్మీ తోటి మాట్లాడా నేను. మీ మమ్మీ తగ్గిస్తానని. నువ్వు మరి 6,500 అంటున్నావు. చెప్పింది 5,500కి ఎంత కొంత ఇస్తా అని. అవును, ఆ కుక్క మీద ఏం అట్టకొచ్చింది? సరే, ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారా? నన్ను ఎటన్నా బయట తీసుకెళ్తారా? అంటే నేను ఖాళీగా ఉన్న, బోర్ కొడుతుంది నాకు. పార్క్ వెళ్దామా? సినిమాకి వెళ్దాం. కొత్త సినిమా స్టార్ట్ అయింది. కొత్త సినిమా ఏదో వచ్చింది. ఆదిపుష్కి వెళ్దామా? నా సినిమా నువ్వు చూపించేదానికి నువ్వు దేనికి వచ్చేది? ఇంకా సినిమాకి వెళ్దాం. అక్కడైతే సినిమా వాళ్ళ ముద్దులు పెట్టుకోవచ్చు.
ఇక్కడ ఎక్కువ కాదు ఇక్కడ వద్దు. ఈడ ఇంట్లో మళ్ళీ నాకు ఇల్లు అద్దెకి ఇవ్వరు. ఎందుకు నువ్వే ఇచ్చేటట్లేవు ఎందుకని అడుగుతావే, వెళ్దాంపా. నీ బైక్ లేదా? బైక్ లేదు అదేంది మరి ఎట్లా వస్తావు? మా డాడీ ఇస్తాడంట మీరు మీ నాన్న వచ్చేదాకా వెయిట్ చేయాలా? ఇప్పుడు నువ్వు నాతో వస్తావు అయితే పార్క్కి? నాకు బైక్ లేదే. అంటే ఎలా చేస్తాను నువ్వు నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావా? ఆహా. నా పాప మరి నువ్వేనా చిన్న బాబా వెనకాల ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి? బండి లేదు, నువ్వు తీసుకెళ్ళి నన్ను ఎత్తుకొని. ఇక్కడ ఏమన్నా పార్కులు ఉన్నాయా? సైడ్ లో ఉంటుంది పార్క్ వెళ్దామా మరి? అక్కడ ఏదో గుడి దగ్గర ఏదో జరుగుతుంది. షూటింగ్ జరుగుతుంది షూటింగులు కూడా చేస్తారా మీరు? ఇక్కడ షూటింగులు జరుగుతాయా? సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? తిన్నావా? ఏం తిన్నావు? నేను పెడతాగా, నువ్వు తిన్నావా? ఏం తిన్నావు? ఏం కూర వండారు? పోనీ ఇంట్లో తెలీదా? మీ ఇంట్లో తాళం లేదని ఇక్కడ కూర్చున్నావా? అదేంది మీ ఇంట్లో తాళం ఎక్కడ ఉండదు నీకు తెలీదా? మరి అప్పుడు దాకా ఇక్కడ మా రూమ్కి వెళ్దామా? ఊరినే ఏమన్నా చేసుకుందాం అని, అదే అన్నం చేసుకుని తిందామని. వేరేది నేను ఎందుకు చేస్తాను? నా టైప్ కాదు, నేను అమ్మాయిని కదా, ఇలాంటివి నేను చేయను, నాకు రావు. అన్నం తిందాం, అదే ఏమైనా చేసుకుని తిందామంటే ఏమైనా చేసుకుని తిందామని, అన్నం తిందామని. ఏమన్నా అంటే ఏమన్నా కాదు, తినడానికి ఏమైనా చేసుకుందాం మరి. వెళ్దాం మరి. వెళ్ళి ఏం చేసుకుందాం? అదే ఏం కూర చేసుకుని తిందాం? అదే ఏం కూర చేసుకుని తిందాం అంటే చికెన్ కావాలా, మటన్ కావాలా, ఏం కావాలి? ఫ్రాన్స్ కావాలా? నాకు ఫ్రాన్స్ రాదుగా. మరి రూమ్ కి వస్తానంటివే, నీకేం రాదా? నీకేం రాకుండా మరి ఏం చేస్తున్నావు? అబ్బాయి వైపు పుట్టి వంటలు చేసి పెట్టాలి. కొంతమంది ఉంటారు ఎందుకు పనికిరారు. ఇప్పుడు నాకు చేసి పెడతావా లేదా? కనీసం కొద్ది వాటర్ తీసుకురావచ్చు కదా మీ ఇంట్లోకి వెళ్ళి. తాళం బగులు కొట్టి ఇంట్లోకి వెళ్దామా? నేను నన్ను ఇద్దరిని మరి ఎట్లా? నాకు వాటర్ అవుతున్నాయే. చెట్టుకి ఇది మామిడికాయ చెట్టేనా? లేదు, చిప్పలకాయ చెట్టు. మీరు చిప్పలే తింటారా? నేనందే తింటా చిప్పలు, నేను తిన్నా. సరే కానీ మా రూమ్ కి వెళ్దాం. ఏమిటండి మీరు మాట్లాడేది? నీ ఏమేం కావాలో చెప్పు, మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎత్తురా, వెళ్దాం. ఉన్నాక డబ్బులు ఎంత? నా ఫోన్ లో ఫోన్ పే లేదు, పాస్వర్డ్ తెలియదు. ఫోన్ పాస్వర్డ్ నాకు. ఫోన్ పేలో పైసలు లేవు. అవును, ఎట్లా మరి? మా ఫ్రెండ్ ని ఎవరన్నా అడుగుతా. ఫోన్ లో అడుగుతా. హలో, ఇక్కడ ఒక అబ్బాయి సెట్ అయ్యాడు. ఇవాళ నైట్ కి మనకు పండగే. డబ్బులు వేయండి, అంతా కొంత తీసుకొని వస్తాయి. అబ్బాయిని ఇవాళ బుక్ చేసుకోవడానికి వస్తానన్నాడు. వెళ్దామా? బుక్ చేసుకున్నాం ఒక అబ్బాయిని. మేము హాయిగా హ్యాపీగా ఉంటాం. వస్తావా? ఇంకా రా. అదేంది రావా ఇప్పుడు నిజంగా? మరి అదేంది ఇప్పుడు నేను నిన్ను బుక్ చేసుకున్నాగా మేము ఇవాళ. మళ్ళీ ఇవాళ నైట్ అలా మాకు ఎట్లా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. బుక్ చేసుకున్నాం ఇప్పుడు మేము. నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పేసాను. నేనేమన్నాను? ఇప్పుడు రావా? అదేంది? యాడికి? ఇడికి రా. యాడికి వెళ్తావు? నేను ఏమైనా చేశాను నిన్ను? ఇప్పుడు నువ్వేం చెప్పావు? వెళ్దాము, వంట చేసి పెట్టాను, నువ్వేగా చెప్పావు. అవును, మరి సాయంత్రం మీ ఇంటి దగ్గర నేను వచ్చి దింపేస్తా. నేను మీ మమ్మీ వచ్చి నీకు ఫోన్ చేసిందా? చెప్పిందా? ఇప్పుడు నువ్వు రావా మా ఇంటికి? మరి ఎందుకు చెప్పావు నాకు వస్తానని? ఇప్పుడు రానంటావింది? ఇప్పుడు మీ ఇంట్లో తాళం వేసింది. రా వెళ్దాం మా ఇంటికి.
ఇప్పుడు రావా మరి ఎందుకు చెప్పావు పెద్ద వచ్చేవాళ్ళలాగా పీకేవాళ్ళలాగా నేను వస్తాను మీ ఇంటికి వస్తే ఏమైనా చేసుకుందామన్నా ఫేస్ టు ఫేస్ అన్ని అబద్ధాలు చెప్తావేంది అబద్ధాలు మొగోళ్ళందరూ ఇట్లా అని చెప్తారు అబద్ధాలు చెప్పి కొడతా ఉంటారు మీ ఆడవాళ్ళు సంసారే సంసారి నువ్వు సంసారు ఎందుకు వస్తానని చెప్పమని నాకు ఇప్పుడు ఆశలు లేపి ఎందుకు రానంటున్నావు రా వెళ్దాం రా మర్యాదకు రా ఇల్లు ఊకే ఇస్తుంటే పెళ్ళి ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తానన్నా మా ఇంటికి వచ్చి ఏమైనా చేసుకుందామన్నావు కదా రా వెళ్దాం ఇస్తుంటే వెళ్ళిపో మా మమ్మీ వస్తుంది ఈడికి రా. సర్లే గాని ఏం లేదు మా ఇంటికి రావద్దు ఏం రావద్దులే కానీ ఇదంతా ప్రాంక్ ప్రాంక్ అంటే ఏంది? ప్రాంక్ ఏంది ప్రాంక్ అంటే తెలీదా తెలీదు నాకు ప్రాంక్ అంటే నేను బకరా చేశానని చెప్తున్నా అంతే నువ్వు మా ఇంటికి రావద్దులే నాకు మీ పంపొద్దు ఏమొద్దు ఊరికే వచ్చా నేను అలాగా ఏదో ఖాళీగా ఉన్నా మాకు వీడియో వచ్చిద్దని ప్రాంక్ చేశాను అంతే ఇదంతా ప్రాంక్ నీ మొహన్ నాకు అవసరం లేదులే మా రూమ్ కి రావద్దు ఏం రావద్దులే నాకేంది, మీ రూమ్ రావాలని అన్నది మరి ఎందుకు చెప్పావు పెద్ద వచ్చి ఏమైనా చేసుకున్నావు అన్నావు కదా ఏం చేస్తావు నువ్వు ఏం అవసరం నీకు బొచ్చు నీకు పంపొద్దు ఏమొద్దు వెళ్తున్నారే బై